చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలుని పిలిచినప్పుడు ఏలీ ఏమన్నాడు? నీ సేవకుడు ఆలకిస్తున్నాడు, చెవి యొగుతున్నాడు. సో కాబట్టి నువ్వు ఏ చెప్తే చేయడానికి ఆయన రెడీ అని చెప్పు. అది అక్కడ మాటల్లో భావం. ఆ పిలుపు యొక్క స్పష్టత మీకు అర్థమైతే, సువార్త ద్వారా పిలువబడిన నీ పిలుపు, నా పిలుపు కూడా అలాంటిదే. ఒకసారి పిలువబడ్డామంటే ఆ పిలుపుకు లోబడినప్పుడు ఏమని అనాలి? దేవుని సన్నిధిలో నిలబడి, ప్రభువా ఇదిగో నేనున్నాను, నీ చిత్తము నెరవేర్చుటకు నేనున్నాను, ఏం చేయమంటారు చెప్పండి తండ్రి. నీ దాసుడు శిరస వహిస్తున్నాడు. భక్తురాలైన మరియ కూడా దూత వచ్చి చెప్పినప్పుడు, నేను ప్రభు యొక్క దాసురాలను. సో నేను ఆమె సర్వెంట్ ఆఫ్ లార్డ్. తండ్రి ఆయన చిత్తము నా బ్రతుకులో నెరవేరాలి. ఆయన అడగటం నేను చేయకపోవడవునా? ఆయన అడగటం నేను వద్దనడవునా? ఆయన పని చెప్పటం నేను మానేయడవునా? నో, అలా జరగదే. ఆయన నాకు ఏదైనా పని చెప్తే తూచా తప్పకుండా ఖచ్చితంగా నేను నా బ్రతుకులో పాటించి తీరుతాను. అందుకే మనందరం నిబంధన చేసుకుని వచ్చాము ఇక్కడికి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం అని.